ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి చెడు జరగబోతోంది, నీ బిడ్డ గురించి భయంకరమైన రహస్యం వింటే గుండెలు బాదుకుంటావు, వెంటనే తెలుసుకొని తప్పించుకో అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి. మరి ఆ సందేశం ఏంటో తెలుసుకోవాలి అంటే మీరు వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది, లేకపోతే మీకు ఏది కూడా అర్థం కాదు. కాబట్టి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే బాబాగారు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే, మన బిడ్డల భవిష్యత్తు కోసమే. వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటే ఒక్కసారి మీరు చివరి ప్రయత్నం అనుకొని ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా అవేంటో గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ, ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ గురువు గారి దగ్గర చక్కటి పరిష్కారం అనేది జరుగుతుందండి. అలాగే మీకున్నటువంటి సమస్యలు తీర్చుకోవడానికి ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు కదా, ఒక్కసారి చివరి ప్రయత్నం అనుకొని ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలను గురువుగారు రోజులలోనే తీర్చారండి. అలాగే మీకు కూడా జరగాలి అంటే ఈ నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం. తల్లి, కొంచెం భయంగా, కొంచెం ఆందోళనగా ఏం చెప్పబోతున్నారు బాబా నా బిడ్డ గురించి అని చెప్పి చాలా వరకు కూడా భయపడుతూ ఉన్నావు కదా. అయితే మొదట ఆ భయాన్ని తీసి కొంచెం సేపు పక్కన పెట్టు. ఎందుకు అంటే నువ్వు భయపడటం వల్ల జరిగేది ఏది కూడా నువ్వు ఊహించలేనిదే జరగబోతోంది. అలాగే జరిగిపోయింది ఏది కూడా నువ్వు మార్చలేవు. కాకపోతే జరగబోయేటువంటి నష్టాన్ని నువ్వు ఇది వినడం ద్వారా నువ్వు ఆ నష్టం నీ బిడ్డకి జరగకుండా ఆపుకోవచ్చు. అయితే ఇంతకు ఆ భయంకరమైన రహస్యం ఏంటి అంటే కనుక, తల్లి, నీ బిడ్డ తప్పుడు దారిలో అడుగు పెడుతూ ఉన్నారు. కానీ నీ బిడ్డకు అది తప్పుడు దారి అని చెప్పి తెలియదు. తన వయసు చిన్నది కావటాన తన కంటికి కనిపించే రంగుల ప్రపంచం అనేది చాలా వేరుగా ఉంటుంది. అది ఏ రకమైనటువంటి రంగుల ప్రపంచమో నువ్వు కూడా ఆ వయసు దాటి వచ్చావు కాబట్టి నీకు బాగా తెలుసు. కాబట్టి నువ్వు అర్థం చేసుకోగలవు అని చెప్పి నేను ఆశిస్తున్నాను. బిడ్డ, ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నువ్వు జాగ్రత్త పడాలి. నువ్వు ఒక కంట కనిపెట్టుకొని ఉండాలి. నువ్వు మంచికి చెడుకు వ్యత్యాసాన్ని నీ బిడ్డకు నేర్పించాలి. కంటికి కనిపించేవన్నీ కూడా నిజాలు కావు. ఏదైతే నీకు ఇప్పుడు ఆనందాన్ని ఇస్తుందో, సంతోషాన్ని ఇస్తుందో, ఏది అయితే జరగకూడదు అని చెప్పి అనుకుంటున్నావో అది జరిగితే నీ జీవితానికి ఎంత కోలుకోలేనటువంటి దెబ్బ తగులుతుందో నీ బిడ్డకు నువ్వు కూర్చోపెట్టి చక్కగా ప్రేమగా తనకి అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చెయ్యి. ఇదంతా కూడా కేవలం ఒక్క మొబైల్ ఫోన్ ద్వారానే జరుగుతూ ఉంది. బిడ్డ, ఇలా చెప్తున్నాను అని చెప్పి నువ్వు ఏదేదో ఊహించుకొని భయపడాల్సినంత అవసరం లేదు. నీ యొక్క భయాలకు తగినంతగా అక్కడ ఏమీ జరగలేదు. కాకపోతే ఇప్పుడే తప్పటడుగులు వేయడం ప్రారంభించింది. నువ్వు మొదట్లోనే గుర్తించి ఆ తప్పటడుగులు వేయడం సరైన మార్గం కాదు అని చెప్పి తనకి నచ్చిన భాషలో నువ్వు అర్థమయ్యేటట్లుగా చెప్పగలిగితే చాలు. నీవు అనుకున్నటువంటి రీతిలో నీ బిడ్డ సక్రమమైన మార్గంలో పెరుగుతుంది. ప్రతి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల గురించి కోరుకునేది ఒక్కటే కదా తల్లి, నా బిడ్డలు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, వారి మీద ఎటువంటి చెడ్డ మార్కు అనేది రాకూడదు, వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటే మాకంటే
సంతోషపడే వాళ్ళు ఎవరున్నారు? ఇంత కష్టపడుతున్నది, ఇంత ఎండనక వాననక అంటే రేయనక పగలనక రూపాయి దాచుకొని మాకున్నటువంటి చిన్న చిన్న ఆశలను కోరికలను అన్నింటినీ కూడా చంపుకొని బ్రతుకుతున్నది కేవలం వారి కోసం మాత్రమే కదా, వారికి బంగారు భవిష్యత్తును ఇవ్వడం కోసం మాత్రమే కదా అని చెప్పి ప్రతి తల్లిదండ్రి కూడా అనుకుంటారు. దానికి తగ్గట్లుగా కష్టపడతారు. ప్రతి క్షణం వారి బిడ్డల గురించి మనసులో ఆందోళన ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే నువ్వు ఏదైతే ఆందోళన ఆలోచన చేస్తూ ఉన్నావో నీ ఆలోచనలకు తగ్గట్లుగా నీ బిడ్డ చదువులో మొదటి మార్కులు సంపాదించుకోవాలి అన్న, చదువు మీద శ్రద్ధ పెరగాలి అన్న, ఎవరైతే తన చుట్టుపక్కలున్నటువంటి స్నేహితుల యొక్క మాయ మాటలలో పడి నీ బిడ్డ ఈ మధ్య నిన్ను నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉందో, ఇది వరకు ఉన్నటువంటి ప్రేమ ఏదైతే అది నీ మీద తగ్గిపోయిందో, ఏదైతే ప్రతి చిన్న విషయానికి కోపాన్ని ఆవేశాన్ని ప్రదర్శిస్తూ ఉందో, లేదంటే నలుగురితోటి కూర్చోవడానికి కుటుంబంతోటి సంతోషంగా గడపడానికి ఇష్టపడకుండా ఒంటరిగా కూర్చోవడానికి ఇష్టపడుతూ ఉందో, ఏకాంతంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉందో, ఎక్కువసేపు మొబైల్లో గడపాలి అని చెప్పి అనుకుంటూ ఉందో, ఏవైతే కొత్త స్నేహాల యొక్క మోజులో పడి తనకున్నటువంటి మంచితనాన్ని కోల్పోతూ ఉందో అక్కడ నువ్వు ప్రతి విషయాన్ని ఆలోచించుకోవాలి. గతంలో ఉన్నట్లుగా నా బిడ్డ ఇప్పుడు నాతో ఎందుకు ప్రేమగా ఉండటం లేదు, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంది, అలాగే ఏదో కోల్పోయినట్లుగా ఎందుకు ఉంటుంది? ఇవన్నీ కూడా నువ్వు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే నువ్వు కూడా ఆ వయసు దాటి వచ్చిన దానివే. బిడ్డ ఎప్పుడైనా కానీ మొక్కలో ఉన్నప్పుడే అది వంచకపోతే మానైన తర్వాత అది వంగదు అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఏవైతే తను నేనేదైనా చెప్తుంటే కోప్పడుతుంది, నేనేదైనా చెప్తుంటే నన్ను అరుస్తుంది, నేనేదైనా చెప్తుంటే ఇంట్లో నుంచి పక్క రూమ్లోకి వెళ్ళిపోతుంది, నేనేదైనా చెప్తుంటే అసలు తను వినడానికి కూడా ఇష్టపడట్లేదు అని చెప్పి నువ్వు ఆవిడ యొక్క సంతోషానికి లేదా అతని యొక్క సంతోషానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి ఇక ఆ టాపిక్ అనేది తన ముందు తీసుకురావడానికి ఎప్పుడూ కూడా అవకాశం లేకుండా తన యొక్క ప్రవర్తన ద్వారా తను నిన్ను మార్చాలి అని చెప్పి చూస్తూ ఉంది. కానీ నువ్వు అది గ్రహించి ఎంత కోప్పడినా, ఎంత తను నిన్ను తిట్టినా, లేకపోతే ఎంత నిన్ను అసహించుకున్నా, ఎంత నీ మీద పెద్ద పెద్దగా కేకలు పెట్టినా కూడా ప్రతి దాన్ని కూడా ఓర్చుకొని భరించి నీ బిడ్డ ఏదైతే తప్పుడు మార్గం వైపు అడుగు వేసే ప్రయత్నం చేస్తూ ఉందో అది సరైన మార్గం కాదు అని చెప్పి తనకు అర్థమయ్యే రీతిలో కనుక నువ్వు చెప్పలేదు అంటే కనుక నేను ఇందాక చెప్పినట్లుగా మొక్కై వంగనిది మానైన తరువాత కూడా వంగదు తల్లి. ఎందుకంటే మొత్తం ఈ మొబైల్ ఫోన్ వల్లనే వచ్చింది. కాబట్టి మొదట ఆ యొక్క మొబైల్ ఫోన్ని తన నుంచి దూరంగా ఉంచే ప్రయత్నం చెయ్యి. నువ్వు ఇన్ని చెప్పినా కూడా నిర్లక్ష్యం చేశావు అంటే కనుక నువ్వు తర్వాత గుండెలు బాదుకున్నా కూడా పోయినటువంటి నీ పరువు, అంతకంటే ముఖ్యమైన నీ బిడ్డ భవిష్యత్తు, నీ కలల ప్రపంచం, నీ బిడ్డ ఎట్లా అయితే బ్రతకాలి అనుకుంటున్నావో దానికి పూర్తి వ్యతిరేకంగా తనకు చెడు జరుగుతూ ఉంటే అన్నీ తట్టుకొని భరించే ఓపిక నీలో ఉందా? ఒక్కసారి ఆలోచించుకొని నీ బిడ్డ భవిష్యత్తులో ఏదైతే జరగబోతోందో దాన్ని ముందుగానే పసిగట్టి అక్కడ నువ్వు అడ్డుతెర వేసేయకపోతే నష్టపోతావు. వెంటనే నువ్వు ఈ యొక్క విషయంలో జాగ్రత్త పడి నీ బిడ్డను తప్పించే ప్రయత్నం అయితే నువ్వు 100కి 100% చేసి తీరాల్సిందే అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి
చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది, మనం అర్థం చేసుకోవాలే కానీ ఈ సందేశం మీ అందరికీ కూడా అర్థమైంది, అలాగే ఏ ఉద్దేశంతో బాబాగారు చెప్పారో మీరు పూర్తిగా గ్రహించారు అని చెప్పి అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి, కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. మరి కొంతమంది బాబా భక్తులకు వీడియోని షేర్ చేయండి. మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారి నెంబర్కి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యల నుంచి బయటపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు కదా, ఒక్కసారి చివరి ప్రయత్నం అనుకొని ఈ గురువుగారిని అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకున్న ప్రతి సమస్యకు కూడా రోజులలోనే పరిష్కారం అనేది దొరుకుతుంది. మీ జీవితంలోకి సంతోషాలు, ఆనందాలు, ధనం అనేవి అడుగు పెడతాయి. వెంటనే కాంటాక్ట్ అవ్వండి. జై సాయిరామ్.